ఐపీఎల్ 2024లో 11 మ్యాచ్లాడి 8 ఓడి ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబయి ఇండియన్స్ ఇప్పుడు వేరే జట్ల అవకాశాలను దెబ్బతీసే పనిలో పడింది. ముందుగా ఆ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్కు తలక్ ఇచ్చింది. బంతితో విజృంభించి బ్యాటుతో చెలరేగిన ముంబయి ఇండియన్స్ సన్రైజర్స్ను 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. విధ్వంసక బ్యాటింగ్తో ఒక దశలో ప్రత్యర్థి జట్లన్నింటినీ వణికించి ఆపై గాడి తప్పిన సన్రైజర్స్ బ్యాటర్లు మరోసారి తేలిపోవడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. ప్లేఆఫ్స్ రేసులో ప్రతి మ్యాచ్ కీలకంగా మారిన దశలో సన్రైజర్స్కు గట్టి ఎదురు దెబ్బ తగలింది. సోమవారం వాంఖడేలో హైదరాబాద్ నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని ముంబై 16 బంతులుండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. సూర్యకుమార్ 102 నాటౌట్, 51 బంతుల్లో 12-4, 6-4 మెరుపు శతకంతో జట్టుకు ఘనవిజయాన్నందించాడు. తిలక్ వర్మ 37 నాటౌట్, 32 బంతుల్లో 6-4 అతడికి సహకారమందించాడు. సన్రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ 1/22 ఆకట్టుకున్నాడు. మొదట హైదరాబాద్ 8 వికెట్లకు 173 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ 48, 30 బంతుల్లో 7-4, 1-6, ప్యాట్ కమిన్స్ 35 నాటౌట్, 17 బంతుల్లో 2-4, 2-6 రాణించారు. పీయూష్ చావ్లా 3/33, హార్దిక్ పాండ్యా 3/31 ఆ జట్టును దెబ్బతీశారు. 12 మ్యాచ్లో సన్రైజర్స్కిది 6వ ఓటమి. ముంబయి ఇన్నింగ్స్ ఆరంభం చూస్తే ఆ జట్టు చిత్తుగా ఓడిపోతుందనే అనిపించి ఉంటుంది ఎవరికైనా. ఓపెనర్లు ఇషాన్ కిషన్ 9, రోహిత్ శర్మ 4 పేలవ ఫామ్ను కొనసాగించగా మూడో స్థానంలో వచ్చిన నమన్ ధీర్ 0 కూడా తేలిపోయాడు. ఇషాన్ను యాన్సెన్, రోహిత్ను కమిన్స్ పెవిలియన్ చేర్చారు. ఇన్నింగ్స్ 3వ ఓవర్లో మేడెన్ వేసిన భువి 5వ ఓవర్లో ధీర్ను అవుట్ చేశాడు. 5 ఓవర్లకు 36, 3తో ముంబై కష్టాల్లో పడింది. ఈ స్థితిలో ఆత్మరక్షణకు పోకుండా ఎదురుదాడి చేసిన సూర్యకుమార్ నిమిషాల్లో మ్యాచ్ గమనాన్ని మార్చేశాడు. చూస్తుండగానే స్కోరు బోర్డు రాకెట్ వేగాన్నందుకుంది. మరో ఎండ్లో తిలక్ వర్మ ఆచితూచి ఆడుతూ సహకరిస్తుంటే సూర్య చెలరేగిపోయాడు. ఆరంభంలో పొదుపుగా బౌలింగ్ చేసిన బౌలర్లందరి గణాంకాలను అతను మార్చేశాడు. యాన్సెన్ వేసిన 7వ ఓవర్లో సూర్య 2 ఫోర్లు, 2 సిక్సర్లు బాదడంతో 22 పరుగులొచ్చాయి. 30 బంతుల్లో అర్ధశతకం సాధించిన సూర్య ఆపై టాప్ గేర్లోకి వెళ్లిపోవడంతో ముంబైకి ఎదురు లేకపోయింది. వికెట్టు పడక పరుగులు ఆగక సన్రైజర్స్ ఓటమికి చేరువైంది. ముంబై విజయానికి 6 పరుగులు అవసరమైన స్థితిలో 96పై నిలిచిన సూర్య 6 కొట్టి శతకం పూర్తి చేయడంతో పాటు మ్యాచ్ను ముగించాడు. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ ఏ దశలోనూ సౌకర్యవంతంగా కనిపించకపోయినా క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయినా మొదట్లో హెడ్, చివర్లో కమిన్స్ ధాటిగా ఆడి జట్టుకు పోరాడే స్కోరునందించారు. సీజన్ ఆరంభంలో మెరుపు ఆరంభాలందించి ఆ తర్వాత లయ తప్పిన హెడ్, అభిషేక్ జోడీ ఈ మ్యాచ్లో కూడా తడబడింది. మొదట్లో హెడ్ తన శైలికి విరుద్ధంగా నెమ్మదిగానే ఆడాడు. అభిషేక్ ఎంతోసేపు క్రీజులో నిలవలేకపోయాడు. అతన్ని బుమ్రా పెవిలియన్ చేర్చాడు. కాసేపటికే హెడ్ను అరంగేట్ర బౌలర్ కాంబోజ్ అవుట్ చేశారు. కానీ అది నోబాల్ కావడంతో హెడ్ బతికిపోయాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న హెడ్ ధాటిగా స్కోరు పెంచాడు. కాంబోజ్ బౌలింగ్లోనే హెడ్ ఇచ్చిన సులువైన క్యాచ్ను తుషార చేజార్చిన కాసేపటికే హెడ్ను చావ్లా అవుట్ చేసి ముంబైకి ఉపశమనాన్నిచ్చాడు. అంతకంటే ముందు మయాంక్ 5ను కాంబోజ్ బౌలర్ చేశారు. సీజన్ ఆరంభంలో పేలవ ప్రదర్శన చేసి హెడ్ తుది జట్టులోకి వచ్చాక జట్టులో చోటు కోల్పోయిన మయాంక్ ఈ మ్యాచ్తో మళ్లీ దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. హెడ్ అవుట్ అయ్యాక వికెట్ల పతనం ఊపందుకుంది. ఓ ఎండ్లో హార్దిక్, మరో ఎండ్లో చావ్లా వికెట్ల మీద వికెట్లు పడగొట్టారు. నితీశ్ 20తో పాటు యాన్సెన్ 17, షాబాజ్ 10లను హార్దిక్ పెవిలియన్ చేర్చాడు. ప్రమాదకర క్లాసెన్ 2ను చావ్లా బౌల్డ్ చేశారు. 16 ఓవర్లకు 1-2-5, 7తో నిలిచిన సన్రైజర్స్ 150 అయినా దాటుతుందా అన్న సందేహాలు కలిగాయి. అయితే కెప్టెన్ కమిన్స్ ఆఖరి ఓవర్లో చెలరేగా ఆడి జట్టుకు ఊహించిన దానికంటే ఎక్కువ స్కోరే సాధించి పెట్టాడు. అతడి ధాటికి చివరి 4 ఓవర్లలో హైదరాబాద్ 48 పరుగులు సాధించింది.